సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతు ఓకే అంటేనే ఫైనల్, భూముల రీసర్వేలో నయా రూల్స్, సైబర్ కేటుగాళ్ల వలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూనివర్సిటీల్లో కుల వివక్ష తీవ్రం, పలు జిల్లాలకు పొగమంచు హెచ్చరిక, పాడైన పరికరాలతో వైద్యం ఎలా, 60 ఏళ్లు దాటిన వారిలో సగం మందికి డైనపీనియా సమస్య, 2-1తో భారత గడ్డపై తొలి సిరీస్, 3వ వన్డేలో విజయం. ఇవి తింటే గుండె జబ్బులు దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. రైతు ఓకే అంటేనే ఫైనల్, భూముల రీసర్వేలో నయా రూల్స్. భూముల రీసర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి ముగిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్ 13 ప్రకారం రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నారు. భూముల సర్వే ప్రారంభం, ముగింపు, రికార్డ్ ఆఫ్ రైట్ నిర్ధారణ, పాస్ పుస్తకాల జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూ శాఖ దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో రీసర్వేకు నోటీసులు ఇవ్వడం నుంచి చివరకు భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలో రైతుల భాగస్వామ్యం, ఆమోదం ఉండేలా నూతన విధి విధానాలను రూపొందించింది. వచ్చే 223 రోజుల వ్యవధిలో చేపట్టే భూముల సర్వేలో తొలి 143 రోజుల పాటు ఏం చేయాలి, ఏ దశలో ఏ పని చేపట్టాలి వంటి కీలక అంశాలతో పాటు అధికారుల బాధ్యతలను నిర్దేశిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఈ జయలక్ష్మి తాజాగా నూతన విధి విధానాలను జారీ చేశారు. సైబర్ కేటుగాళ్ల వలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెక్నాలజీపై పట్టు, షేర్ మార్కెట్ ట్రేడింగ్పై అవగాహన ఉన్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అధిక వడ్డీ ఆశ చూపి నకిలీ యాప్ ద్వారా ₹1 కోటి పైగా కాజేశారు. ఈ భారీ సైబర్ మోసం శ్రీకాకుళం నగరంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నగరంలోని కర్రా వీధికి చెందిన సిల్లా శ్రీనివాసరావు హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసరావుకు షేర్ మార్కెట్ ట్రేడింగ్పై మంచి అవగాహన ఉంది. ఇటీవల ఆయన యూట్యూబ్ చూస్తుండగా క్యాప్స్టాయిన్ పేరిట వచ్చిన ఒక ప్రకటన ఆకర్షించింది. ఆ లింక్ ఓపెన్ చేయగా QIB అనే యాప్కు మళ్లించింది. అందులో పెట్టుబడిదారులు ధనవంతులు ఉంటారని, ఇది అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని శ్రీనివాసరావు పొరబడ్డారు. ఇది నకిలీ యాప్ అని గుర్తించలేకపోయారు. మొదట ఆ యాప్లో ₹10,000 డిపాజిట్ చేశాడు. అయితే ఆ మొత్తం సరిపోదని, కనీసం ₹50,000 డిపాజిట్ చేస్తేనే ట్రేడింగ్కు అనుమతిస్తామని, రోజుకు ₹2,000 వడ్డీ ఇస్తామని అవతలి వ్యక్తులు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాసరావు ₹50,000 జమ చేశాడు. వారు చెప్పినట్లే రోజుకు ₹2,000 చొప్పున శ్రీనివాసరావు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ఇది నిజమైన యాప్ అని పూర్తిగా నమ్మాడు. ఆ మేరకు గత ఏడాది డిసెంబర్ 22 నుంచి ఈ నెల 13 వరకు విడతల వారీగా శ్రీనివాసరావు భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇలా ఏకంగా ₹1,03,55,000 ఆ యాప్లో జమ చేశాడు. చివరికి డబ్బులు డ్రా చేసుకుందామంటే కుదరకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించి కేవలం ₹9 లక్షల మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన మొత్తం అప్పటికే సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి మళ్లిపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం 2వ పట్టణ సిఐ ఈశ్వర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్ష తీవ్రం. విశ్వవిద్యాలయాల్లో కులరక్కసి బుసలు కొడుతోంది. 5 ఏళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు 118.4% పెరిగాయి. ఈ మేరకు యూజీసీ పార్లమెంటరీ ప్యానెల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో నమోదిత ఘటనలు 173 ఉండగా ఆ సంఖ్య 2023-24 నాటికి 378కి పెరిగింది. 2019-20, 2023-24 మధ్య 704 విశ్వవిద్యాలయాలు, 1,553 కాలేజీల్లోని ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్, SC/ST విభాగాల నుంచి యూజీసీకి 1,160 ఫిర్యాదులు అందగా
వీటిల్లో 1052 ఫిర్యాదులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పెండింగ్ కేసుల సంఖ్య 18 నుంచి 108కి పెరిగాయని యూజీసీ డేటా వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, ఈఓసీ విభాగాల పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన పెరగడమే ఫిర్యాదుల పెరుగుదలకు కారణమని యూసీజీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విభాగాలు కేసులను చురుగ్గా పరిష్కరిస్తున్నాయన్నారు. పలు జిల్లాలకు పొగమంచు హెచ్చరిక. కోస్తాలోని పలు జిల్లాల్లో ఆదివారం పొగమంచు దట్టంగా కురిసింది. 2-3 రోజుల వరకు పొగమంచు తీవ్రత కొనసాగనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు, కోస్తాలో మిగిలిన జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. దీంతో ఆదివారం ఉదయం విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. కాగా ఆదివారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులలో 3.5 డిగ్రీలు, సముద్ర తీర ప్రాంతమైన కళింగపట్నంలో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడైన పరికరాలతో వైద్యమెలా? ఆసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏ పరికరం ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు మొరాయిస్తుందో, పాడైతే వాటిని ఎప్పుడు బాగు చేస్తారో చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి మరమ్మతుల కోసం ప్రభుత్వం నిర్వహణ కంపెనీకి కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అయినా ఆశించిన స్థాయిలో వైద్య పరికరాల మరమ్మతులు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పాడైన వైద్య పరికరాలతో వైద్యం చేసేదెలా అని వైద్యులు నేరుగా సూపరింటెండెంట్లను ప్రశ్నిస్తున్నారు. దీంతో 2 ఏళ్ల నుంచి ఓపిక పట్టిన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సత్యకుమార్కు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్య పరికరాల నిర్వహణను చేపట్టిన ప్రైవేట్ కంపెనీ పనితీరు సక్రమంగా లేదని మెజార్టీ సూపరింటెండెంట్లు ఫిర్యాదులు చేశారు. అసలు కంపెనీ నియమించిన బయోమెడికల్ ఇంజనీర్లు ఎవ్వరూ నైపుణ్యం కలిగిన వారు కాదని స్పష్టం చేశారు. దీనివల్లే ఆసుపత్రుల్లో చాలా వైద్య పరికరాలు రిపేర్లు జరగడం లేదన్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో సగం మందికి పైగా డైనపీనియా సమస్య. కొందరు పెద్ద వయసు వారు చూడటానికి కండపుష్టితో కనిపిస్తారు. పెద్దగా అనారోగ్య సమస్యలేమీ ఉండవు. కానీ అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది పడతారు. కనీసం గ్లాసుడు నీళ్లను కాసేపు పట్టుకోవడానికి అల్లాడుతారు. దీనికి కారణం డైనపీనియా. అంటే శరీరంలో కండరాల పరిమాణం బాగానే ఉన్నా వాటిలో ఏమాత్రం సత్తువు లేకుండా పోవడమే. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి 2 వృద్ధుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులోనూ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. కర్ణాటకలోని మైసూర్కి చెందిన జేఎస్ఎస్ వైద్య కళాశాల జెరియాట్రిక్ విభాగం వైద్యుల అధ్యయనంలో ఈ అంశాలు వెలువడ్డాయి. 2022 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఏడాదిన్నర పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులపై చేసిన ఈ అధ్యయనం వివరాలు తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమయ్యాయి. 2-1తో భారత గడ్డపై తొలి సిరీస్, 3వ వన్డేలో విజయం. భారత్తో 3 వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-1తో చేజిక్కించుకుంది. కివీస్కు భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. 3వ వన్డేలో కివీస్ గెలుపులో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. భారత్ భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ శతక పోరాటంతో చివరి వరకు నిలిచినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ 41 రన్స్తో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కి దిగిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. హర్ష్దీప్, హర్షిత్లకు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 46 ఓవర్లలో 296 రన్స్కు ఆలౌట్ అయింది. హర్షిత్, నితీష్ అర్ధ సెంచరీలతో రాణించారు. క్లార్క్, ఫౌక్స్లకు 3, లెనాక్స్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా మిచెల్ నిలిచాడు. ఇవి తింటే గుండె జబ్బులు దూరం. ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. గుండెకు మేలు చేసే ఆహారం తినటం వల్ల ఈ జబ్బులు రాకుండా నివారించవచ్చని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. బీట్రూట్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
రక్తనాళాలపై ఒత్తిడి కూడా ఉండదు. అందువల్ల ప్రతిరోజు మనం తినే ఆహారంలో బీట్రూట్ను ఏదో ఒక విధంగా జత చేరిస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వాల్నట్స్లో ఆల్ఫా లానోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాలు పూడుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, గుండె జబ్బులు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా వాల్నట్స్ మనకు గుండె జబ్బులు రాకుండా పరోక్షంగా ఉపకరిస్తాయి. చేపలు మన ఆరోగ్యానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో చేపలు ఉపకరిస్తాయి. అంతేకాకుండా చేపలను క్రమం తప్పకుండా తింటే కండరాలలో వాపులు కూడా తగ్గుతాయి. డార్క్ చాక్లెట్లో ఉండే కోకా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. కోకా వల్ల మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు పూడుకుపోవు. ప్రతిరోజు కొద్దిగా డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని పౌష్టికాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కశ్మీర్లో ఎన్కౌంటర్, 8 మంది జవాన్లకు గాయాలు. జమ్మూ కశ్మీర్ కిస్వాడ్ జిల్లా సొన్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది జవాన్లు గాయపడ్డారు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్లో విజేతలు యంగ్ లిన్. ప్రపంచ నెంబర్ 1 అన్సే యంగ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ దక్షిణ కొరియా సంచలనం ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ డిఫెండింగ్ ఛాంప్ అన్సే యంగ్ 21-13, 21-11తో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ 2 షట్లర్ వాంగ్ జియాను ఓడించి సీజన్లో వరుసగా 2వ ట్రోఫీని దక్కించుకుంది. గత వారం మలేషియా ఓపెన్లోనూ యంగ్ విజేతగా నిలిచింది. ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను లిన్ చూయి సాధించాడు. 2వ రౌండ్లో అర్జున్కు డ్రా. టాటా మాస్టర్స్ చెస్లో అర్జున్ ఇరిగేసి 2వ రౌండ్ను డ్రాగా ముగించాడు. ఆదివారం జరిగిన గేమ్లో తాయ్ గుయెన్తో అర్జున్ పాయింట్ పంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అల్కరాజ్ సబలెంకా ముందంజ. తొలి రౌండ్లోనే వీనస్ అవుట్. టాప్ సీడ్లు కార్లోస్ అల్కరాజ్, అరియానా సబలెంకా ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేశారు. అయితే 45 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్లో పాల్గొంటున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన వీనస్ విలియమ్స్ తొలి రౌండ్ను దాటలేకపోయింది. బంగ్లాదేశ్కు పాక్ క్రికెట్ వత్తాసు. టీ20 వరల్డ్ కప్నకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా బీసీబీకి పాక్ క్రికెట్ బోర్డు మద్దతుగా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.